మహర్షి విశ్వామిత్రుని అనుసరించి ధర్మస్వరూపుడైన శ్రీరాముడు తోడుగా లక్ష్మణుడితో కలిసి మిథిలా నగరానికి ప్రయాణం ప్రారంభించాడు. మిథిలా రాజ్యంలో జనక మహారాజు సభలో ఒక మహద్భుతమైన ప్రతిజ్ఞ ప్రతిధ్వనిస్తోంది. శివుని ఆ అపారమైన ధనస్సును ఎత్తి వీడగల వీరుడే సీతాదేవిని వరించగలడు. దేవతలకే దుర్లభమైన ఆ శివధనస్సు, అనేక మహారథులు ప్రయత్నించి విఫలమైన ఆ మహాశక్తి. శాంత స్వభావంతో ముందుకు వచ్చిన రాముడు ఆ ధనస్సును తేలికగా ఎత్తి ఒక క్షణంలోనే దాన్ని విడిచి లోకాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆ క్షణంలో సీతాదేవి కళ్ళు రాముడిపై పడగా ఆ చూపులో ప్రేమ, ఆత్మీయత మరియు దైవిక అనుబంధం వెలిగింది. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది నీలతో. అయోధ్య నుంచి వచ్చిన దశరథ మహారాజుతో పాటు సర్వలోకాలు సాక్షిగా అత్యంత వైభవంగా సీతారాముల దివ్య కళ్యాణం జరిగింది. అది కేవలం ఒక వివాహం కాదు, ధర్మం మరియు ప్రేమ కలయిక. ఈ శ్రీరామ నవమి సందర్భంగా మీ అందరికీ రవికిషోర్ ఫోటోగ్రఫీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీరాముడే సీత మనసునే దోచింది శ్రీరాముడే.